హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినూత్న వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మేమైతే ఇక్కడ సూపర్గా ఉన్నామండి. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా మెట్రోలో జర్నీ ఎలా ఉంటుందో. నేను అప్పుడు నాగసంద్ర వెళ్ళానని కూడా చెప్పాను. ఇక్కడ ఒక పెద్ద షాపింగ్ షోరూమ్ ఉందండి. దాంట్లో ఫస్ట్ టైం షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపిద్దామని. అదేదో కాదండి, ఐకియా. యాక్చువల్గా నాకు ఐకియాకి రావాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానండి. బట్ బై రోడ్ చాలా దూరం మేము ఉండే ఏరియాకి అండ్ ట్రాఫిక్ జామ్స్ ఎందుకులే అని పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఎప్పుడైతే నాకు ఐకియాకి మెట్రో సర్వీస్ ఉంది అని తెలిసాక ఇంకేమి మీకు కూడా చూపించవచ్చు కదా అని స్టార్ట్ అయిపోయి వచ్చేసాను. ఇది డైరెక్ట్గా మెట్రో స్టేషన్ నుంచి ఐకియా షోరూంలోకి వే అన్నమాట. మనం మెట్రో స్టేషన్ నుంచి కిందకు వచ్చి రోడ్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలేమో అనుకున్నాను. అవసరం లేకుండా స్టేషన్లో నుంచే దీనికి ఎంట్రీ ఉందండి. డైరెక్ట్గా నేను ఐకియా షోరూంలోకి వచ్చేసాను. ఇదేనండి ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ ప్రతి చోట ఏ ఐటమ్స్ దొరుకుతాయి, ఎలా తీసుకోవాలి, ఎలా షాప్ చేసుకోవాలి, షాపింగ్ చేయాలి అన్న విషయం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సైన్ బోర్డ్స్ ద్వారా. ఇక్కడ చూసారా, మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. దీని కింద P1 అండ్ P2 అని పార్కింగ్ 2 లెవెల్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మనకి బిల్లింగ్ కౌంటర్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ P1లో ఒక చిన్న క్యాఫ్టేరియా ఏరియా కూడా ఉంది. స్టార్ట్ అయిందండి షాపింగ్. రాగానే వీటి మీద కన్నుబడింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అండ్ చాలా యూస్ఫుల్ ఐటమ్ కదా, కిచెన్లో తీసేసుకున్నాను. నాకు ఐకియాలో ఒకటి చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు ఇంట్లో ఉండే లివింగ్ ఏరియాని కానీ, బెడ్రూమ్స్ని కానీ, కిచెన్ని కానీ ఎంత ఈజీగా, ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చో ప్రతిదీ డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. సో దాని ద్వారా మనకి బోల్డ్ అండ్ ఐడియాస్ వస్తాయి. ఇక్కడ చూసారా, ఏ స్విట్జర్లాండ్లోనో ఎక్కడో ఉన్నట్టు ఫీలింగ్. ఎంత బాగున్నాయంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటే ఎవరైనా నమ్ముతారా? పైన రూఫ్కి హ్యాంగర్ క్రీపర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అసలు వీటిని టచ్ చేస్తే కానీ ఇవి ఆర్టిఫిషియల్ అని తెలియదు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ విత్ రీజనబుల్ రేట్స్లో. ఈ ఐడియా అయితే నాకు భలే నచ్చిందండి. అందరికీ మిర్రర్ ఉంటుంది, బట్ దాన్ని ఎంత బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్తో డెకరేట్ చేసుకోవచ్చా అనిపించింది. వీటితో మన హాల్, లివింగ్ ఏరియాస్ని డెకరేషనే కాదండి, బాల్కనీస్ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. వర్క్ చేసేవాళ్ళు, వర్కింగ్ ఉమెను మామూలు రియల్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయడం కష్టం కదా, వాళ్ళ బాల్కనీ డెకరేషన్ కోసం వీటిని యూజ్ చేస్తే ఏముంది, నీళ్లు పోయాల్సిన శ్రమ ఉండదు, మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉండదు. హ్యాపీగా మురికి పడినప్పుడు కడిగేసుకుంటే సరిపోతుంది ఈ మొక్కల్ని. చాలా బాగున్నాయి కదా, నాకైతే భలే నచ్చాయి. ఈ మనీ ప్లాంట్ చూసారా, ఎంత లైవ్లీగా ఉందో. అసలు రియల్ అంటే ఎవరైనా నమ్మేస్తారు, అంత బాగుంది. యాక్చువల్గా పార్కింగ్ 1 ప్లేస్లో లైవ్ ప్లాంట్స్ కూడా పెట్టారు. అవి కూడా చాలా రీజనబుల్ రేట్స్ విత్ పాట్స్ ఉన్నాయన్నమాట. ప్రతిదీ 250, 300 ఆ రేంజ్లో ఉన్నాయి. నేను చూసిన చిన్న మనీ ప్లాంట్ విత్ పాట్తో 75 రూపీస్కే వస్తుంది. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి, పెట్టలేకపోయాను. నేను అందుకే ప్రతి ఐటమ్ని మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని విత్ ప్రైస్ ట్యాగ్స్తో చూపిస్తున్నాను. ఇది మొత్తం సోఫా ఏరియాస్ అండి. ఎన్ని రకాల సోఫాస్ ఉంటాయా అని అనిపించింది. రిక్లైనర్స్, 6 సీటర్స్,
12 సీటర్స్ కూడా అవైలబుల్ ఉన్నింది. ఇవి చూసారా? ఓన్లీ షూ ర్యాక్స్ కోసం. భలే ఉన్నాయి కదా! మన లివింగ్ ఏరియాలో, మన హాల్‌లో టీవీ యూనిట్‌ని ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చా? చాలా బావున్నాయి. ఇంకా డైనింగ్ టేబుల్, క్రాకరీ ఐటమ్స్ యూనిట్‌తో పాటు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే, ఒక్కొక్క క్రాకరీ ఐటెమ్‌ని చూస్తుంటే ఇది కావాలి, ఇది తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఇది చూసారా రోలింగ్ టేబుల్? ఏ డైనింగ్ టేబుల్‌కైనా ఈజీగా సెట్ అయిపోతుందండి. జస్ట్ ఈజీ టు లిఫ్ట్ అనమాట. తీసి మనం కాట్‌లో పెట్టుకోవడమే ఆలస్యం. ఏ టేబుల్‌కైనా సెట్ అయ్యేటట్టు ఎంత బావుందో కదా! దీని ప్రైస్ వచ్చేసి 1400 అలా ఉంది. డైనింగ్ ఏరియాని, డైనింగ్ టేబుల్‌ని ఇలా డెకరేట్ చేసుకోవచ్చా అని ఎన్ని ఐడియాస్ ఇచ్చారో వీళ్ళు. ప్లేట్స్, బౌల్ సెట్స్, మగ్స్, జార్స్, గ్లాసెస్ ఇంకా ఏమి ఐటమ్ అంటూ లేదండి. ఇక్కడ ఇలా డిస్ప్లే చేశారు. కానీ ఈ అన్ని ఐటమ్స్ వేరే ప్లేస్‌లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ పక్కనే పెట్టేయలేదు. జస్ట్ ఇది డిస్ప్లే కోసం. ఇక్కడ మనకు ఒక ఐడియా తెచ్చుకొని వాటి ప్రైజెస్ ఏంటో తెలుసుకొని మనకు నచ్చితే అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో మనకు కావాల్సిన క్రాకరీ ఐటమ్స్‌ని తీసుకోవచ్చు. ప్రతి ఐటమ్ అవైలబుల్‌గా ఉందండి ఇక్కడ. హ్యాంగింగ్ లైట్స్ గానీ, కర్టన్స్ గానీ, టేబుల్స్, చైర్స్. నేను ఒక విషయం అడిగానండి వాళ్ళని. మనము ఒక రూమ్‌ని ఎలా డెకరేట్ చేసుకోవాలన్న ఒక ప్లానింగ్‌లో ఉన్నప్పుడు, అంటే మనం కొత్త ఇల్లు తీసుకుంటాం కదా! ఒక బెడ్‌రూము, ఒక లివింగ్ రూము, ఒక కిచెన్‌ను మనకి ఆర్గనైజ్ చేసుకోవడం ఎలాగా? ఎలా డెకరేట్ చేసుకోవాలి? ఇంటీరియర్ డెకరేషన్‌కి ఏ ప్లాన్ కావాలి అని ఐడియాలో ఉన్నప్పుడు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా రూమ్ డైమెన్షన్స్ ఇలాగా, మాకు ఈ రేంజ్‌లో ఇలాంటి ఐటమ్స్ కావాలి అని ఒక బ్రీఫ్ ఇస్తే, వాళ్ళు వాళ్ళ కంప్యూటర్‌లో మొత్తం రూమ్‌ని డిజైన్ చేసి, విత్ ప్రైస్ మొత్తం హోల్ రూమ్‌కి ఎంత అవుతుంది ప్రైస్, ఏ ఐటమ్స్ కావాలి, ఏవేవి యూజ్ఫుల్ అన్నవి మొత్తము చాలా బాగా మనకి పంపిస్తారంట కొటేషన్. ఒక ఒక రూమ్‌కి 4, 5 కొటేషన్స్ పంపిస్తారంట. వాటిలో మన బడ్జెట్‌కి, మన అవసరాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని ఇస్తే మొత్తం వాళ్ళే వచ్చి ఆర్గనైజ్ చేసేస్తారంట. ఈ పనైతే నాకు చాలా బాగా నచ్చిందండి. మనం కార్పెంటర్‌ని పెట్టుకోనవసరం లేదు. ఇంటీరియర్ డిజైనర్‌ని చూడక్కర్లేదు. అండ్ ఏ ఐటమ్స్ మన ఇంట్లో బావుంటాయి అన్న తల బాదుకోనాల్సిన అవసరమే లేదు. మొత్తం ప్లానింగ్ వాళ్ళే చేస్తారు. ఓన్లీ అపార్ట్మెంట్స్, హౌసెస్‌కే కాదటండి వీళ్ళు. షాప్స్‌కి కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేసేసి వాటికి కావాల్సిన వస్తువులన్నిటిని అరేంజ్ చేసేస్తారంట. బావుంది కదా! అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడి దాకా చూసారంటే మీకు యూజ్‌ఫుల్ అవుతూ ఉంటుంది. మీకు నచ్చే ఉంటుంది నా నరేషన్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళకి చెప్తే కొద్దిగా రీచ్ పెరుగుతుంది మన ఛానల్‌కి. అండ్ అలాగే లైక్ చేసి నా నుంచి ఎలాంటి వీడియోస్ మీరు కావాలి అని అనుకుంటున్నారో అవి కూడా కొద్దిగా కామెంట్ చేయండి. ఆ వీడియోస్‌ని కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఐలాండ్ కిచెన్‌ని ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చో చూసారా? ప్రతి ఐటెమ్ ఇక్కడ డిస్ప్లేలో పెట్టి తర్వాత మనకి ఒక ఎగ్జాక్ట్ ఒక క్రోకరీ ఐటమ్స్‌కి, ప్లేట్స్, డిషెస్ ఇవన్నిటికి ఒక ప్లేస్ ఉందన్నమాట. పెద్ద ప్లేస్. అక్కడ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి.
ఇవి చూసాక అక్కడికి వెళ్తేనే మనకు ఐడియా ఉంటుంది ఏ వస్తువులు కావాలో అని. ఈ హ్యాంగింగ్ లైట్ ఎంత బాగుందో కదా. యాక్చువల్గా ఇలాంటి షాపులకు వచ్చినప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. మనకు అన్నీ నచ్చేస్తాయి, అన్నీ బాగుంటాయి కదా. ఇది మనకి కావాలేమో, మన ఇంట్లో ఈ ఏరియాకి ఈ ఐటెం చాలా బాగుంటుందేమోనని చూసిన వెంటనే నచ్చిన వెంటనే కార్ట్లో వేసేస్తాం. అయిందా, తర్వాత బిల్లింగ్కి వచ్చాక అప్పుడు కూడా రియలైజ్ అవ్వం. అప్పుడు కూడా బాగానే ఉంది కదా, పర్వాలేదు, కొంచెం రేట్ అయినా పర్వాలేదనేసి కొనేస్తాం. ఇంటికి వచ్చాక కళ్ళు తెరుస్తాయి, అయ్యో ఇది కొనకుండా ఉండాల్సిందే, బిల్లు కంట్రోల్లో పెట్టేవాళ్ళం కదా అని బాధపడతాం. అందుకనే ఇలాంటి షోరూమ్స్కి, మాల్స్కి వచ్చే ముందు మైండ్ని ఫిక్స్ చేసుకొని రావాలి. ముందే మన బడ్జెట్లో మనకి కావాల్సిన ఐటమ్స్ ఏమిటో ఫిక్స్ అయిపోయి రావాలన్నమాట. లేకపోతే చూసి నచ్చినవన్నీ వేసేస్తాం కార్ట్లోకి. మీరు ఈసారి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకొనే వెళ్ళండి. మీకు కావాల్సిన వస్తువులు, స్టోరేజ్ ఐటమ్స్, వాటి ప్రైజెస్ నేను ఎట్లాగో చూపిస్తున్నాను కదా. ఇంకొక విషయం, ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ కాదటండి. ప్రతి మంత్ వీళ్ళ ఐటమ్స్తో పాటు ప్రైజెస్ కూడా మారుస్తారట, డిస్కౌంట్స్ కూడా మారుతాయట. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్, స్వదేశ్ రెస్టారెంట్ అనుకుంటా. ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ కొత్తగా ఉంది నాకు ఫుడ్ తీసుకోవడం. ఎలా అంటే ఫస్ట్ మనం కౌంటర్స్ దగ్గరికి వెళ్తాం. అక్కడ వాళ్ళు మనకి ఒక ట్రాలీ ఇస్తారు విత్ ట్రేస్తో. ఆ ట్రేల్లో మనకి ఏ ఐటెం కావాలో మనమే తీసి పెట్టేసుకుంటాం విత్ ప్లేట్స్తో. ఆ తర్వాత మనం బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి బిల్ వేయించుకుంటాం. ఇదిగోండి, ఈయన తీసుకొస్తున్నారు కదా, ఇలాంటి ట్రాలీ ఇస్తారనమాట ట్రేలతో. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ ఆ ట్రేలో పెట్టుకొని బిల్లింగ్ కౌంటర్కి వెళ్తే ఆ ఫుడ్ ఐటమ్కి తగిన బిల్లుని వాళ్ళు వేసిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే అందులోనే మనకి కప్స్ అండ్ గ్లాసెస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 రూపీస్కి జ్యూస్ గ్లాస్ ఇస్తారు. మనం ఒక్కసారి పే చేసి గ్లాస్ తీసేసుకున్నాక అది ఎన్నిసార్లైనా రీఫిల్ చేసుకోవచ్చు, ఎంతమంది అయినా తాగొచ్చులేండి. ఇలా అనమాట, అన్నీ డిస్ప్లేలో ఉంటాయి. మనకు కావాల్సిన ఐటమ్స్ తీసి మన ట్రాలీలో పెట్టుకోవడమే. నేను యూఎస్ వ్లాగ్స్లో చూశానండి సెల్ఫ్ చెక్అవుట్. అరే భలే ఉందే వీళ్ళకి అనుకున్నాను. కానీ నేను ఈరోజు ఫస్ట్ టైం ఐకియాలో చూస్తున్నాను. మనమే సెల్ఫ్ చెక్అవుట్ చేసేసుకోవచ్చండి. ఇలా స్కాన్ చేయగానే బిల్ యాడ్ అవుతుంది కంప్యూటర్లో. ఆ తర్వాత మనం మొబైల్ని యూస్ చేసి జీపే, ఫోన్పే ద్వారా బిల్ పే చేసేసేయట్టు. గంటల తరబడి క్యూలో నుంచొని బిల్ పే చేయడం అవన్నీ పోయాయండి ఈ సెల్ఫ్ చెక్అవుట్ వల్ల. భలే మజా వచ్చింది. ఇదండి ఐకియాలో నా షాపింగ్. ఒక్క నిమిషం, మనం రోజు టిప్స్ చెప్పుకుంటాం కదా, ఈరోజు బ్యూటీ టిప్ అనమాట. మనం రెగ్యులర్గా మన ఫేస్కి స్టీమ్ ఇస్తే గనక మన పోల్స్ ఓపెన్ అయ్యి హోల్స్, వాటిని తర్వాత స్క్రబ్ చేసుకుంటే ఫేస్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేయండి. వీక్లీ ఒక 2 టైమ్స్ స్టీమ్ ఇవ్వండి ఫేస్కి. అండ్ ఎలా ఉందండి వ్లాగ్? నచ్చిందా? మీకు యూస్ఫుల్ అయిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళా కలుస్తాను. ఉంటానండి. బాయ్.